నిన్న అర్ధరాత్రి నుంచి కురిసిన భారీ వర్షానికి విశాఖలో విషాద ఛాయలలుముకున్నాయి. మల్కాపురం పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డు గణపతి నగర్లో కొండ రిటైరింగ్ వాల్ కూలి ఇంటి మీద పడడంతో 8 నెలల నిండు గర్భిణి 2 సంవత్సరాల బాబు మృతి చెందారు. స్థానిక శాసనసభ్యులు గణబాబు సంఘటనా స్థలాన్ని సందర్శించి వారికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. కొండ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ప్రభుత్వం రిటైనింగ్ వాల్స్ నిర్మించి మృతి చెందిన కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలని ఆయన కోరారు. ఈరోజు కొండవాళ్ళ ప్రాంతాలు వర్షాలు వస్తే ఈ వర్షాలు అదేవిధంగా తుఫాను హెచ్చరికలు వచ్చినప్పుడు చాలా అధైర్యంగా, ఎందుకంటే ఇక్కడ జనావాసాలు ఏర్పరచుకొని ఎన్నో ఏళ్లగా విశాఖపట్నంలో ప్లెయిన్ ల్యాండ్ లేదు. ప్రతి ఒక్క పేదవాడు ఇల్లు నిర్మాణం చేసుకోవాలంటే కొండలను ఆశ్రయించక తప్పదు. ఎందుకంటే ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. పారిశ్రామిక ప్రాంతం, ఈ ప్రాంతంలో ఒక నిర్మాణాలు చేసుకునేటప్పుడు మనం చూసాం, ఇంకా కొండ పై వరకు కూడా ఈ నిర్మాణాలు ఉన్నాయి. వర్షం పడిందంటే చాలు కొండ చర్యలు విరిగిపట్టడం, లేకపోతే పైన ఉన్నటువంటి ఈ ప్రొటెక్షన్ వాల్స్ ఏవైతే అవి కూడా చెప్పారు. లాస్ట్ ఇయర్ వర్షాకాలంలో ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ప్రొటెక్టెడ్ వాల్స్ అన్నీ కూడా నిర్మాణం చేయాలి. గత ప్రభుత్వంలో చాలా వరకు నిర్మాణం చేసాం. ఇప్పుడు కూడా, ఎందుకంటే దీన్ని ఒక ప్రయారిటీ బేస్గా తీసుకుని ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ భవిష్యత్తులో జరగకూడదంటే ఈ ఏవైతే ఈ వాల్స్ అనేటువంటి నిర్మాణం రిటైన్ వాల్స్, ప్రొటెక్టెడ్ వాల్స్ మాత్రం నిర్మాణం చేసే దిశగా అడుగులు వేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్. నమస్కారం. మరి ఈరోజు పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి 59వ వార్డు గణపతి నగర్లో కొండవాళ్ళ ప్రాంతంలో నిన్న రాత్రి పడిన వర్షానికి ఏదైతే రిటైనింగ్ వాల్ ఉందో ఆ రిటైనింగ్ వాల్ పడి 2 ప్రాణ నష్టం జరిగింది. అందులో ఒక ఆవిడ నిండు గర్భిణి, 8వ నెల గర్భిణి, అలాగే ఆమె కుమారుడు 6 ఏళ్ల బాలుడు కూడా అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాము. మరి ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం హయాంలో ఏదైతే కొండవాళ్ళ ప్రాంతంలోని ఉన్న ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ ఎప్పుడైనా సరే, ఏ టైంలో అయినా సరే వాళ్ళకి ఎవరికి ప్రాణ నష్టం కానీ ఇల్లు నష్టం కానీ జరగకుండా ఉండాలని చెప్పి రిటైనింగ్ వాల్ కట్టడం జరిగింది. అలాగే చాలా వరకు ఇంకెక్కడైతే రిటైనింగ్ వాల్స్ లేవో కొండవాళ్ళ ప్రాంతంలో వాటన్నిటి కూడా రిటైనింగ్ వాల్ వేయడానికి కూడా ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయినా సరే ఎక్కడ కనీసం ఒక అభివృద్ధి పనులు కానీ అట్లీస్ట్ కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి సేఫ్గా ఉండడానికని, ఎవరైతే ఇల్లు కట్టుకుని ఉన్నారో వాళ్ళు సేఫ్గా ఉండడానికని ఒక రిటైనింగ్ వాల్స్ కానీ ఏమీ నిర్మించడం జరగలేదు. అంతేకాకుండా హుద్హుద్ టైంలో కూడా ఏదైతే హుద్హుద్ తుఫాను 2 రోజులు వస్తుందనగా 2 రోజుల ముందే చంద్రబాబు నాయుడు గారు అందరినీ అలర్ట్ చేసి, అటు కార్యకర్తలు కానీ మామూలు ప్రజలను కానీ అందరినీ అలర్ట్ చేసి కొండవాళ్ళ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలు తరలించి ఒక్కరు కూడా ప్రాణ నష్టం జరగకుండా చూశారు. మరి ఈ రోజు గత కొన్ని రోజుల నుంచి వర్షాలు పడుతున్నా సరే, గత 2 రోజుల క్రితం నుంచి టీవీలో కూడా చెప్తున్నారు ఈ 2 రోజులు భారీ వర్షాలు పడతాయి, కొండవాళ్ళ ప్రాంతంలో అందరూ చాలా సురక్షితంగా ఉండాలని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని సీరియస్గా తీసుకోకుండా చాలా సిల్లీగా తీసుకోవడం వల్ల ఈ రోజు మా 59వ వార్డులో 2 ప్రాణ నష్టం జరిగింది. దీన్ని చాలా బాధాకరమైన విషయం, ప్రాణం తరుక్కుపోయే అంత బాధగా ఉంది. నిన్న రాత్రి ఎలాంటి పరిస్థితుల్లో ఇక్కడ యూత్ కానీ, ఇక్కడ ఉన్న గ్రామ కమిటీ కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంత కష్టపడ్డారంటే రాత్రి 3 గంటల వరకు కూడా మరి ఈ రిస్క్ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. ఆఖరికి మా ప్రాణాలు కూడా భయంతో కూడా పనిచేయాల్సిన పరిస్థితి ఈరోజు ఈ కొండవాళ్ళ ప్రాంతంలో ఏర్పడింది. నేను ఒకటే చెప్తున్నాను, గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు, ఎమ్మెల్యే గణబాబు గారు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా హుదూద్ తుఫాన్ అంత పెద్ద భారీ వర్షం వచ్చినప్పుడు కూడా ప్రజలందరినీ అలర్ట్ చేసి సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి మేము జాగ్రత్త చేసాం. అలాగే ఆ టైంలో కూడా అంత పెద్ద భారీ వర్షంలో కూడా ఏ రోజు కూడా అంత పెద్ద ప్రాణ నష్టం లేకుండా కూడా చాలా బాధ్యత వహించాం. మరి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మేము ఏ రోజు ప్రభుత్వం మీద యాంటీగా మాట్లాడడం కాదండి, ఒకటే చెప్తున్నాను, 18 నెలలు అవుతుంది. 2 రోజుల క్రితం నుంచి చాలా ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. మరి వీళ్ళు చెప్పుకుంటూ పోతారు గొప్పగా ఇలాంటి వాలంటరీ సిస్టమ్ ఉంది, సచివాలయం సిస్టమ్ ఉందని చెప్తారు కదా. నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, ఈ రోజు పైన ఇద్దరు నిండు గర్భిణి 8 నెలల గర్భిణి అండి చనిపోయింది. వాళ్ళ అత్తగారిని చూస్తే పైనంతా హెడ్ ఇంజురీ జరిగింది. ఒక పక్క చిన్న బాబు
భవిష్యత్తు లేకుండా బాబు చనిపోయాడు. ఆ బాడీని తీసుకొని ఇక్కడ నుంచి యూత్ అంబులెన్స్లో తీసుకెళ్తే ఎంత బాధ వేసిందంటే, ఒకటే చెప్తున్నాం, ఇలాంటి ప్రమాదాలు జరిగే టైంలో, ఇలాంటి భారీ వర్షాలు వచ్చే టైంలో ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకొని కొండవాళ్ళ ప్రాంతాలు ఎవరైతే నివసిస్తున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుంది.